అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యూనివర్సిటీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులు నిన్న జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే పోతన హాస్టల్ నుండి విద్యార్థులను షిఫ్ట్ చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ భవనానికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భవనమే సమ్మక్క సారలమ్మ బిల్డింగ్. 2024 మార్చి 10వ తారీఖున ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తారు. అది దాదాపు ఒకసారి మనం చూద్దాము. దీనికి సంబంధించి కూడా ఇక్కడ 150 మందికి విద్యార్థులు మాత్రం ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ అంటున్నారు. కానీ దీనికి సమస్యలు ఎట్లా ఉంటున్నాయి ఒక్కసారి మనం చూద్దాము. కొంతమంది విద్యార్థులు కూడా దీన్ని కూడా కొంత వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అసలు ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఇది ప్రారంభమైనప్పటికీ కూడా ఎందుకు యూజ్ చేయలేదు, ఒకవేళ ముందే దీంట్లోకి విద్యార్థులను పంపిస్తే ఒక పెద్ద ప్రమాదమే తప్పేది కదా అన్నటువంటి ఒక ఆందోళన కూడా విద్యార్థులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి యూనివర్సిటీ విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు విద్యార్థులకు సంబంధించి నిజంగా యూనివర్సిటీలో ఎప్పటి నుంచి మీరు ఉద్యమాలు చేస్తున్నారు, అనేక అజిటేషన్స్ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు సమస్యలు ఎందుకు సాల్వ్ కావట్లేదు అనుకుంటున్నారు? యూనివర్సిటీ గ్రాంట్స్ యూజీసీ నిధులు కనుక రావట్లేదా, లేకపోతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంటే ఉన్నతమైనటువంటి అధికారులు వీసీ కానీ రిజిస్ట్రార్ కానీ అసలు దీన్ని పట్టించుకోవట్లేదు? అసలు పాలన నడుస్తుందా యూనివర్సిటీలో? ఈరోజు మనం చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీలో పరిస్థితి మాత్రం విద్యా వ్యవస్థ మొత్తం కూడా మూల పడిపోయింది. ఎందుకంటే అకాడమీ స్టార్ట్ అయిన విద్యార్థులకు అందరి కోసం స్ట్రెంత్ ఎంతమంది, ఏ హాస్టల్ ప్రకటించాలా, ఎంతమందిని మనం పికప్ చేసుకోగలుగుతాం అనేది ఒక యూనివర్సిటీ యంత్రాంగం కనీసం అవసరం లేని వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నది. ఎందుకంటే కూడా ఇవాళ చాలామంది తెలియని అధికారులు కొంతమంది బయట నుంచి తెలిసిన ప్రమాదం జరిగిందని తెలుసుకోవడానికి వాళ్ళకు కూడా తప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు. ఇలా పోతన హాస్టల్ అనేది 2016-17లోనే ఈ హాస్టల్ కూడా మొత్తం కూడా దాన్ని చెక్ చేయడం వల్ల ఈ హాస్టల్ కూడా డిస్మెంట్ చేయాలి, ఈ హాస్టల్ కూడా వద్దంటే కూడా మేము విద్యార్థులందరూ కూడా వద్దు కూడా అన్న కూడా కొంతమంది ఒక సొంత ఆలోచనతోటి నేను చెప్పిన మూక్లపైన ఆలోచన విధానంతో మొండి పట్టుదలతోటి పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. అది ఎత్తి పరిస్థితుల్లో వద్దు అని చెప్పినా కూడా వినకుండా ముందెదరపోవడం. మొన్నటికి 2 రోజుల క్రితం కూడా ఒక అమ్మాయికి ఫస్ట్ ఇయర్ అమ్మాయి పీజీ ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ అమ్మాయి కూడా ఫ్యాన్ ఊడి దెబ్బ తాకితే దాదాపు 25 కోట్ల దాకా పడ్డది. అది అప్పటికి కూడా మా విద్యార్థి సంఘాలంతా, విద్యార్థి నాయకులు, యూనివర్సిటీ అందరు విద్యార్థులంతా కూడా సంబంధించిన శాఖల వాళ్ళకు, రిజిస్టర్ గారు, డిఓ గారికి, హాస్టల్ డైరెక్టర్ కూడా రిక్వెస్ట్ చేసినాం. ఇది ఫస్ట్ టైం జరిగిన మనకు ఒక కనువిప్పు కలిగింది అనుకోవాలి. ఎందుకంటే ఇంకా ప్రమాదం జరగలే. ప్రమాదం జరిగినా పాప అమ్మాయి క్షేమంగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మన ఆలోచన మారాలి. ఎందుకంటే తక్షణమే ఏ రూమ్లో ఏ ప్రాబ్లం ఉన్నది, ఫ్యాన్ ప్రాబ్లమా, తర్వాత సీలింగ్ ప్రాబ్లమా, ఏ రకంగా ఉన్నదో తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రతి రూమ్ రిపోర్ట్ తీసుకోవాలి. మీరు తక్షణమే దానిపైన స్పందించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది జరగద్దు, పునరావృతం కావద్దని చెప్పినా కూడా వాళ్ళ అధికారులు యంత్రాంగం ఇప్పటికిప్పుడు డిఓ ఏమంటున్నా నా పరిధి కాదంటారు. మరి ఎవరు పరిధి? హాస్టల్ పరిధి, హాస్టల్ డైరెక్టర్ పరిధి, సంబంధం రిజిస్టర్ కూడా మేము బాగా పనిచేస్తాం. ఏది బాగా ఇలా ప్రమాదం జరిగిందంటే ఇలా రిజిస్టర్ ఇక్కడ కూర్చుంటేనే అలా పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక రిజిస్టర్ అయినా ఉందంత అయినా కాకతీయ యూనివర్సిటీకి ఒక బొడ్రాయస్ ఉంటుంది. ఇలా రిజిస్టర్ అసలు ఉంటేనే ఇలా పని జరిగే పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నది. ఏ అధికారం కూడా సంబంధం లేని వాళ్ళకు హాస్టల్ కేటాకరు, బాధ్యత తెలియని వాళ్ళకు హాస్టల్ వార్డెన్ ఇవ్వడం ఇలా సమస్య కూడా కనీసం వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నావు, వాళ్ళకి ఇది కనీసం ఇక్కడ బాధ సాధకాలు తెలిసేది. ఇవాళందరూ కూడా ఇక్కడ చదివే పిల్లలంతా ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు మాత్రం ఉన్న సంబంధించిన గవర్నమెంట్ ఎప్పటికైనా ఇక ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, రాష్ట్రానికి మహిళా మంత్రులు ఉన్నారు. మరి ఈ కాకతీయ యూనివర్సిటీకి ఏ స్థాయిని చేస్తున్నారు, ఏ స్థాయిలో నిధులకి సమర్పిస్తారు, హాస్టల్ ఎట్లా తీసుకొస్తారో మేము విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలా కాకతీయ యూనివర్సిటీ యూజీసీ స్కేల్ కూడా అసలు ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు మేము అడిగితే విద్యార్థి సంఘాల సంబంధించిన రిజిస్టర్ ఏమంటాను, నువ్వు లేపో పైసలు అంటాను. మరి ఆయన తెలిసి మాట్లాడుతున్నా, తెలుగు మాట్లాడుతున్నా, కనీసం ఒక విద్యార్థి నాయకులపై నేను డబ్బులు తేవాలట, లేదా నేను జీతం నేను తీసుకుంటానా, విద్యార్థులకు ఇస్తాను. సర్వీస్ మంది అంటే రిజిస్టర్ అంటే ఆయన ఒండెత్తి పోగడం మాట్లాడతాను. ఇది విద్యార్థుల పక్షాన మేము గతం 20 రోజుల క్రితమే ఆయన దృష్టికి తీసుకుపోయినాం. శాంతియుతంగా మేము చెప్పినాం, తక్షణం 20 రోజులలో మీ సమస్య పరిష్కరించి ఈ అమ్మాయిలందరూ కూడా ఇక్కడ హాస్టల్ కరెక్ట్ కాదు అని చెప్తే అప్పుడు ఉన్నప్పుడు ఈ పాలక మండలి మొత్తం కూడా ఆ వేస్ట్గా హాస్టల్ ఇచ్చింది. పెద్ద హాస్టల్ చాలా మందిని కూడా మనం పికప్ చేసుకో, కానీ అది అప్పటికే 2016-17 ఈ హాస్టల్ మొత్తం డిస్మెంటల్ చేయాలని కూడా రిపోర్ట్ ఉన్నా కూడా ఆ రిపోర్ట్ని పక్కదొక్కిలు విద్యార్థి సంఘాలందరూ ఎంతమంది చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఉంటే తెప్పకూడదు. ఇలా జరిగే సంఘటన కూడా యంత్రాంగం బాధ్యత వహించాలి. విద్యార్థుల పక్షాన కొత్త హాస్టల్ నిర్మాణం చేసి ఎక్కడెక్కడ సమస్యలు వేసుకుని పరిష్కరించేదాకా మీ విద్యార్థుల సంఘ నాయకులు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఓకే, ఇక్కడ పిహెచ్డి స్కాలర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే గతంలో అనేక సమస్యలు తిష్ట వేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని సమస్యలను కూడా దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకే వారు చెప్తున్న మాటల్లో 100% నిజమే కనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీ వ్యవస్థ, దాని ఇబ్బందులు తెలిసిన వాళ్ళు మాత్రమే మాట్లాడగలుగుతున్నారు అనేది ఆ విద్యార్థి మాటల్లో కనిపిస్తుంది. చాలామంది పిహెచ్డి స్కాలర్స్, సీనియర్ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇటున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే అసలు యూనివర్సిటీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడున్నటువంటి ఈ నత్తనడక సాగేటువంటి వ్యవస్థను చూస్తుంటే యూనివర్సిటీకి ఎప్పుడు మోక్షం లభించేటువంటి అవకాశం ఉంది ఒక యూనివర్సిటీ లెవెల్లో?
ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే చాలా సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే అసలే అమ్మాయిల హాస్టల్ చాలా ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉండాలి, వాళ్ళకు సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి సపరేట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా గతంలో ఉన్న వైస్ ఛాన్సలర్ అంటే ఆయన ఒక మొండి వైఖరితోని తను చెప్పిందే వినాలి, తను చెప్పిందే కావాలని ఆయనే ఏఆర్, ఇంకొక ఆయన ఏఆర్ అంటే అశోక్ బాబు అని, వీళ్ళిద్దరు ఎంతమంది విద్యార్థి సంఘ నాయకులు చాలాసార్లు అవాయిడ్ చేసి ఎన్ని చెప్పినా కూడా అక్కడ కరెంటు బంద్ చేసి హాస్టల్లో మొత్తం గేట్లు పెట్టి లాక్ చేసి అబ్బాయిల హాస్టల్ ఖాళీ చేయించి అమ్మాయిలకు ఇచ్చారు. సార్ ఇది సేఫ్ కాదు, ఇది ఆ హాస్టల్ పోతన హాస్టల్ అనేది ఈ యూనివర్సిటీ రాకముందు కట్టిన హాస్టల్. అది ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది పనికిరాదు అని 2016-17 రిపోర్ట్ ఇచ్చారు. అయినా కూడా గత వైస్ ఛాన్సలరు ఏం చేసిందంటే కావాలని నా పంతం నెగ్గాలని, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే వేదం అనే విధంగా చేసిండు తప్ప అది చాలామంది విద్యార్థి సంఘాలు అప్పుడు అపోజ్ చేసారు. ఇక్కడ అవతల సైడ్ ప్రొఫెసర్ క్వార్టర్స్ ఉంటాయి, ఆల్రెడీ అందులో టీచింగ్ ఫ్యాకల్టీ చాలామంది అందులో ఎవరు ఉంటలేరు. మేము విద్యార్థి సంఘ నాయకులుగా కూడా చెప్పినాం, సార్ మీరు అవసరమైతే హాస్టల్ బాగాలేదు, ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అయితే యూనివర్సిటీ పరుగు పోతుంది, ప్రొఫెసర్ క్వార్టర్లో షిఫ్ట్ చేయండి అంటే ఏదో ఒక మాట అన్నాడు చూసిండు, కానీ అదేం చేయలేదు. ఇప్పుడు ప్రొఫెసర్ క్వార్టర్లో చాలామంది నాన్ టీచింగ్ వాళ్ళు ఉంటారు. అది ప్రొఫెసర్ క్వార్టర్స్ అవసరం కూడా విద్యార్థులకి. ఇవి యూనివర్సిటీ అంటే విద్యార్థులు లేకుండా యూనివర్సిటీ ఉండదు. కాబట్టి విద్యార్థులు మన టాప్ ప్రయారిటీ ఇవ్వకుండా ఆయన ఇష్టారాజ్యంగా వివరించి ఇవాళ విద్యార్థుల ఈ పరిస్థితికి గత వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేషే కారణం, ఆయన ఒంటెద్ది పోకరులే కారణం. అంతేకాకుండా గత 10 సంవత్సరాలు కూడా యూజీసీ కూడా నిధులు ఇవ్వట్లేదు. అది కూడా ఒక ఇబ్బందిగా వస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీకి ఇంకో కొత్త హాస్టల్ కట్టేందుకు గత 2 సంవత్సరాల కింద ఎస్టీ వెల్ఫేర్ నుంచి ఒక 20 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ బాలికల కోసమే ఇబ్బంది ఉంది. దాన్ని ఇంతవరకు కూడా కంప్లీట్ కావాలి. అది 2 years నుంచి కంప్లీట్ అయినా కూడా ఈ ప్రాబ్లం లేకుండా ఉండేది. ఓకే, మొత్తం యూనివర్సిటీలో ఎంతమంది మహిళా విద్యార్థినులు ఉంటారు ఇక్కడ దీంట్లో? ఇప్పుడు 2/3 మహిళలే వస్తారు ప్రతి డిపార్ట్మెంట్లో. 36 మంది ఉంటే దాదాపుగా 26 మంది వరకు 20 మంది, మ్యాక్సిమం 20 మంది వస్తారు. యూనివర్సిటీలో ఒక 4000లో దాదాపు 3000 వరకు మహిళలు ఉంటారు. కాబట్టి మహిళా రేషియో పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి ఈ అన్ని హాస్టల్ కూడా సరిపోకుండా ఎక్సెస్ అయ్యారు. అయినా కూడా ఏంటంటే అబ్బాయిలకు అమ్మాయిలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మేము ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉంచాను సార్. పోతన హాస్టల్ అనేది సేఫ్ కాదని ఎంతమంది దాదాపు అన్ని విద్యార్థి సంఘాలు, టీచర్ యూనియన్ అందరు చెప్పినా కూడా గత వైస్ ఛాన్సలర్ ఆయన ఏదో వేసిండి పోయిండు, కానీ ఇవాళ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అథారిటీస్ విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఇలా మొన్న సంఘటన, ఇన్నోటి సంఘటన, ఇది చాలా దురదృష్టకరం. ఇక ముందు అయినా ఇలాంటి జరగొద్దని మేము కోరుతున్నాం. ఓకే, ఇక్కడ మనం దాదాపు ఇక్కడ యూనివర్సిటీ పరిస్థితి కూడా చాలా వివరాలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే దాదాపు 4000 మంది విద్యార్థులు యూనివర్సిటీలో చదివితే దాదాపు 3000 మందికి, అంటే ఒక 75% ఆఫ్ విద్యార్థులు మాత్రం ఇక్కడ మహిళా విద్యార్థులే ఉన్నారు. ఇక్కడ దాదాపు విద్యార్థులు వాళ్ళ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని అనేక సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పక్కన చూస్తుంటే ఇక్కడ పద్మాక్షి లేడీస్ హాస్టల్ ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చుట్టూ అంటే మొత్తం ఈ లేడీస్ హాస్టల్ ఎన్వైరన్మెంటే ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి సావిత్రిబాయి పూలే హాస్టల్, అక్కడ మెస్ కూడా ఈ పక్కనే ఉంటుంది. మొత్తం ఇక్కడ ఈ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దాదాపు, ఎందుకంటే మొత్తం ఈ ట్రైబల్ బెల్ట్ కాబట్టి ఇటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలు, ఇక్కడ భూపాలపల్లి కానీ, ములుగు కానీ, అలాగే మహబూబాబాద్ కానీ, ఇక్కడ జనగాం నుండి కానీ, జనగాం వచ్చేటువంటి విద్యార్థులు అటు ఉస్మానియా యూనివర్సిటీకి కూడా వెళ్ళేటువంటి అవకాశం కొంతమంది ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం దగ్గర ఇక్కడికే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓవర్గా ఉమ్మడి 10 జిల్లాల నుండి కూడా ఇక్కడికి విద్యార్థులు వస్తుంటారు. ఉస్మానియా తర్వాత సెకండ్ ప్లేస్గా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీకి ఒక ప్రాధాన్యత, ఒక క్రెడిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ యూనివర్సిటీలో వాళ్ళు ఇక్కడ సీట్ రావడాన్ని కూడా చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ లేడీస్ హాస్టల్స్కి సంబంధించి అన్ని ఎన్వైరన్మెంట్ ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మనం ఒక్కసారి ఎవరైతే సమ్మక్క సారలక్క విద్యార్థులకు కేటాయించినటువంటి బిల్డింగ్ ఉంది, ఒకసారి ఆడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ చాలా సమస్యల్ని కూడా ఇక్కడ ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ముందు రిజిస్ట్రార్ గారు దగ్గరుండి కూడా ఇక్కడ వీరికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నాం. ఆ పనులు చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపు ఇది ఉదయం నుండి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ హాస్టల్లో సమస్యలు ఉన్నాయి. అంటే నిన్న ఒక పెచ్చు ఊడి ఒక అమ్మాయి మీద అంటే తప్పింది, ఇంకా పక్కన పడేది, రూమ్లో పడింది. ఏంటి అనేసి అంటే ఈ హాస్టల్ షిఫ్ట్ చేయాలనేసి అందరు అనుకుంటున్నారు. ఇక్కడ ఒక హాస్టల్ ఉంది, అందులో 150 మెంబర్సే అందులో బెడ్స్ ఉన్నాయి. ఇందులో 300 మెంబర్స్ ఉన్నారు. అందులో వెళ్ళి ఉండడం చాలా ఇబ్బంది మాకు. బయట కాంపౌండ్ వాళ్ళు లేదు, మళ్ళీ ఓపెన్ ప్లేస్, ఓపెన్గా ఉంది ఆ ఏరియా. ఇప్పుడు ఏంటి అనేసి అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్స్కి ఎగ్జామ్స్ అయిపోతే మేము వేరే హాస్టల్కి షిఫ్ట్ అవుదాం అనేసి అనుకుంటున్నాం. ఇందులో కొన్ని కాదు చాలానే ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసిన సమస్యలు మేము ఇందులో ఉండడానికైనా మాకు రెడీ.
మేము ఉండగలుగుతాం. ఇంతకుముందు చెప్పినాం, కాకపోతే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఏంటి అనేసి అంటే ఏమైనా ఇన్సూరెన్స్ జరిగినప్పుడే రిజిస్టర్ కానీ డైరెక్టర్స్ కానీ జస్ట్ వచ్చి అంటే ఇది ఒక విజిటింగ్ ప్లేస్ లాగా విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు, కానీ మా సమస్యలు ఏం పరిష్కారం చేయలేదు. అంటే ఏదన్నా ఒక ఇన్సూరెన్స్ జరిగితేనే వస్తున్నారు. ఇప్పుడు ఏంటి అనేసి అంటే మేము ఇదంతా క్లియర్ చేసినా, ఇది మాకు ఈ సమస్యలను పరిష్కారం చేసినా మేము ఉండడానికి రెడీగా ఉన్నాం. అందులో అయితే అందరం వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం మాకు కొంచెం కష్టంగా ఉంది. 75 plus entrepreneurs. Student exchange program. Internship abroad. KL, deemed to be university. ఇక్కడ చాలా వరకు అన్ని ఏర్పాట్లకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక్కడ యూనివర్సిటీలో ఇప్పుడు కొత్త బిల్డింగ్ సమ్మక్క సారలక్క బిల్డింగ్లో దాదాపు 150 మంది విద్యార్థులు ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేయబడింది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలని కూడా ఇక్కడ క్లీన్ చేసేటువంటి పరిస్థితి, మీరు ఇక్కడ పనులు చేసేటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాము. ఇక్కడ అంటే మొత్తం క్లీన్ ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉదయం నుంచి కొంత సాఫ్ చేశారు. మిగిలిన కూడా చెట్లు చేమలంతా కూడా వీళ్ళు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ అంటే ఇప్పటి వరకు అయితే పోతన హాస్టల్లో కూడా కొంత కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంత పాములు కూడా ఉన్నాయి అన్నటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వ్యవస్థ. కానీ ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా వారి సమస్యలు ఏందో కూడా ఒకసారి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి చర్యలు సరిపోవట్లేదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక్కడ సమ్మక్క సారలక్క బిల్డింగ్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. వెంటనే షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పటికే నిన్న ఇన్ఛార్జి వీసీ వాకాటి కరుణ గారిని కూడా రిజిస్ట్రార్ గారు వెళ్ళి కలవడం జరిగింది. మొన్న ఫ్యాన్ మీద పడ్డ సంఘటన దృష్టిలో పెట్టుకొని వారికి సంబంధించి పలు నివేదికలు కూడా అంటే నివేదనలు చేయడంతో వారికి సంబంధించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా కొన్ని సమస్యలకు సొల్యూషన్ దొరికినట్టు కనిపిస్తుంది. కానీ ఆ సమస్యలకు సొల్యూషన్ దొరికేలోపై ఇక్కడ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యల్ని తీర్చిదిద్దడానికే సమయం సరిపోవట్లేదు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి విద్యార్థి నాయకులు కూడా కొంతమంది మనతో ఉన్నారు. వారు ఇక్కడ ప్రతి సమస్యను కూడా చూస్తున్నారు. కానీ సమస్యలనే మనం జీవితం అంతా సమస్యలపై పోరాటమే జరుగుతుందన్నటువంటి ఒక పరిస్థితులు కాకతీయ యూనివర్సిటీలో కనిపిస్తున్నాయి. ఒక్కసారి విద్యార్థి నాయకులు మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఈ సమస్యలు జరుగుతూనే ఉన్నాయి, మీరు ఆందోళన చేస్తూనే ఉన్నారు, మళ్ళీ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సమస్యలు తీరేలోపి ఎట్లా అనిపిస్తుంది? యూనివర్సిటీలో చదివేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? కాకతీయ యూనివర్సిటీలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడికి వస్తారు. అందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచిత విద్య ఉంటుంది. ఇక్కడ చదువుకొని గ్రూప్ 1 ఆఫీసర్లమో లేకపోతే పెద్ద ఆఫీసర్లుగా మేము పోవాలి, ఓ ప్రొఫెసర్లం కావాలని ఒక లక్ష్యంతో ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత నిత్యం కూడా తిండి కోసం హాస్టల్స్ కోసం మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చదువుకునేటువంటి వాతావరణం లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇక్కడ విద్యార్థులకు హాస్టల్స్ పెద్ద ఎత్తున కట్టియాలని చెప్పేసి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులకు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఇస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఒక్క హాస్టల్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయించలే. అంటే ఎంత సవతిత్వాల ప్రేమ చూపెట్టిందో యూనివర్సిటీల మీద అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా అనుకుంటారు ఈ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ యూనివర్సిటీ అనుకుంటారు, కానీ ఇది పీపీపీ మెథడ్లో నడిచేటువంటి యూనివర్సిటీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడిచేటువంటి యూనివర్సిటీ. ఎందుకు ఇది మాట అంటున్నామంటే ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు అందరూ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదివే విద్యార్థులు కానీ రెగ్యులర్ కోర్సు చదివేటువంటి విద్యార్థులు కానీ 50-60% గవర్నమెంట్ కడితే 40% 50% ఫీజు ఇప్పటికి విద్యార్థులు కడుతున్నారు. ఇక్కడ కట్టేటువంటి మెస్ ఫీజులలో 50% గవర్నమెంట్ కడితే 50% విద్యార్థులు కడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చదివేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సులు చదువుతారో వాళ్ళ దగ్గర నుంచి 8,000 నుంచి 8,500 రూపాయల వరకు స్పెషల్ ఫీజు డెవలప్మెంట్ ఫీజు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా సాంప్రదాయ కోర్సులు చదివిన విద్యార్థుల నుంచి 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఫీజులు అన్నిటి డెవలప్మెంట్ ఫీజు వసూలు చేసేటువంటి ఈ విద్యా సంస్థ ఎందుకు మాకు హాస్టల్స్ను సరైన కాలంలో మాకు అందించడం లేదు? ఎందుకు కొత్త హాస్టల్స్ కట్టిస్తలేదు? 10 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క హాస్టల్ ఎందుకు వచ్చింది? ఈ ఒక్క హాస్టల్ కూడా ఐటీడీఏ నుంచి వచ్చేటువంటి ఒక హాస్టల్. ఐటీడీఏ పీఓ గారు ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ శాంక్షన్ చేయడం తప్పిస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము తన ఖాతాల నుంచి ఒక్కడు కూడా లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీకి 380 కోట్ల బడ్జెట్ ఉన్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బడ్జెట్ అంటే బ్లాక్ గ్రాంట్ రూపంలో ఇచ్చేటువంటి బడ్జెట్ 120 కోట్ల రూపాయలు. అంటే దగ్గర 260 కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ముక్కుబిండు వసూలు చేస్తున్నారంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీ? మీడియా మిత్రులు మీరు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలి. ఇక్కడ ఎవరైనా విద్యార్థుల సమస్యల గురించి ప్రశ్నిస్తే ఖచ్చితంగా కేసులు పెడతారు, టాస్క్ ఫోర్స్లో తీసుకొని పోయి కొడతారు, వాళ్ళు జైలు పాలు చేస్తారు. ఇప్పటికీ ఈ యొక్క యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టమైన యూనివర్సిటీ. ఇది మన రాష్ట్రంలోనే రెండో పెద్ద యూనివర్సిటీ. తెలంగాణ తొలిదశ ఉద్యమం కారణంగా ఇక్కడ మాకు యూనివర్సిటీ కావాలంటే ఉత్తర తెలంగాణ నిలపక
నెలకొల్పినటువంటి యూనివర్సిటీ ఇప్పుడు ఏదైతే నిన్న ఈ ఘటన జరిగిందో పెచ్చులూడిపై కింద పడ్డదో ఆ ఒక్క హాస్టల్ 1969లో ఫౌండేషన్ స్టోన్ వేయబడ్డ హాస్టల్. అంటే ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాకముందుకు పీజీ సెంటర్ కోసం కేటాయించినటువంటి హాస్టల్లో 55 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంకా విద్యార్థులు అక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ సివిల్ ఇంజనీర్ పనికిరా అని చెప్పినప్పటికీ కూడా విద్యార్థులు దాన్ని ఉంచే పరిస్థితి ఉన్నదంటే ఇక్కడ ఎంత హాస్టల్ షార్టేజ్ ఉన్నదో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క ఏదో డెవలప్మెంట్ ఫీజు ఉన్నదో అవి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంటున్నాయి. వాళ్ళు ఇక్కడ పనిచేసే అధికారులు వాళ్ళ శాలరీల కోసం వాడుకుంటున్నారు, వాళ్ళ పెన్షన్ల కోసం వాడుకున్నారు, వాళ్ళు దిగిపోతే వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయో వాటిని సమకూర్చు కోసం వాడుకుంటారు. కానీ విద్యార్థులకు సరైన సక్రమ అవసరాలు తీర్చడం కోసం వాడతలేరు. అవన్నీ కూడా విద్యార్థుల పైసలే. ఖచ్చితంగా ఇప్పటికైనా ఫిక్స్డ్ డిపాజిట్ పైసలు తీయాలి. ఖచ్చితంగా విద్యార్థులకు వాళ్ళ గర్ల్స్కి ఒక 500 మందికి, బాయ్స్కి ఒక 500 మందికి వచ్చే విధంగా హాస్టల్స్ నిర్మించాలి, సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు కాబట్టి చదువుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉండాలి, కానీ తిండి కోసము హాస్టళ్ల కోసం కొట్లాడే పరిస్థితి పోవాలి. ఖచ్చితంగా ఒకప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఏ విధంగా ఉండేదో, పరిశోధనకు పెద్దపీట వేసేదో ఆ విధంగా ఇక్కడ ఒక అకాడమిక్ వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఓకే, ఇప్పటికీ ఇన్ని సమస్యలు తిష్ట వేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో అసలు ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ఇది సమస్యలు తీరాలంటే ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యలు ఇప్పట్లో తీరుతాయని భావిస్తున్నారా మీరు? వాస్తవానికి పోతన హాస్టల్ అది గత 40 సంవత్సరాల క్రితం కట్టిన అది కట్టి 40 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఆ శిథిలావస్థ చేరుకున్నది. అది ఎవరు కేటాయించేద్దాన్ని మా విద్యార్థి సంఘాలు మొత్తుకున్నా కూడా అప్పుడున్న వీసీ, తాజా మాజీ వీసీ రమేష్ సార్ కానీ, అప్పుడు రిజిస్టర్ శ్రీనివాస్ కానీ వినకుండా మా ఒక డిమాండ్లు కానీ విద్యార్థుల యొక్క సమస్యలను కానీ డిమాండ్లు కానీ వినకుండా అది అమ్మాయిలకు కేటాయించడం జరిగింది. తన ఈగోకు పోయి అహంకారాన్ని పోయి నేను ఆర్డర్ తీసినా ఇవ్వాల్సిందే, అబ్బాయిలు ఖాళీ ఇవ్వాల్సిందే, అమ్మాయిలకి ఇవ్వాల్సిందే చెప్పేసి అమ్మాయిలకు కేటాయించడం జరిగింది. మీ చింత చెప్పిన వినకుండా అమ్మాయిలు కేటాయిస్తే ఈరోజు 5 పెచ్చులూడి బెడ్ మీద పడడం జరిగింది. అక్కడ ఎప్పుడు ఈ సమస్యలు తీరాలంటే ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? వీళ్ళు యూనివర్సిటీ అధికారులు ముద్రిద్దే పోతా ఉన్నారు. మేము ఎన్నిసార్లు 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా హాస్టల్లో కానీ మెస్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయని మేము 100 సార్లు మా విద్యార్థి సంఘాల తరపున ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తిరిగి మా వీసీ బిల్లింగ్ చుట్టూ, రిజిస్టర్ బిల్లింగ్ చుట్టూ తిరిగి చెప్పులు అవుతుంది తప్ప మా సమస్య తీరడం లేదు. మేము వినతి పత్రాలు ఇచ్చి మా చేతులు, మా పెన్ను, మా పేపర్ అవుతుంది తప్ప యూనివర్సిటీ అధికారులు ముద్రితుల నిర్లక్ష్యం చేస్తూ మా విద్యా సమస్యలను గాలికి వదిలేస్తూ ఉన్నారు. మీరు విద్యార్థి నాయకులుగా ఇన్ని సమస్యల గురించి మీరు చెప్తున్నారు. దీనికి ఒకవేళ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇనిషియేషన్ తీసుకొని దీని వెంటనే అంటే పాత యూనివర్సిటీకి ఎంత క్రెడిబిలిటీ ఉందో మళ్ళీ కొత్త యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీని కూడా అంతా ఆధునీకరించాలంటే ఎన్ని సమస్యలు పట్టేటువంటి అవకాశం ఉంది? దీనికి సమస్యలు అంటే ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? స్పష్టంగా చెప్పండి. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ యూనివర్సిటీకి వెంటనే 50 నుంచి 100 కోట్లు కేటాయించి ప్రస్తుతం నిర్మించి ఉన్న ఈ హాస్టల్కి సమ్మక్క సారలమ్మ హాస్టల్ వెంటనే లోపల ఫెసిలిటీ అన్ని కల్పించి బయట కంపౌండ్ వాళ్ళు వెంటనే నిర్మించి ఒక 20 లక్షలు కేటాయించి దీనికి సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా అప్పుడు సరిపోదు. వాస్తవానికి ఒక యూనివర్సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఈ యొక్క యూనివర్సిటీ కేటాయించి వెంటనే కొత్త హాస్టల్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఓకే, దీనికి సమస్య ఒక్కసారి ఏంటంటే ఒక్కసారి మనం ఇప్పుడు ఉదయం నుంచి జరిగినటువంటి సమస్యలు ఒక్కసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇది అనేక సమస్యలు తిష్ట వేసి కూర్చున్నటువంటిది. ఎందుకంటే బయట యూనివర్సిటీ బయటికి చూడడానికి ఒక కాకతీయ ఆర్చ్ కనిపిస్తుంది, దాన్ని చూసి ఇంకో అద్భుతమైనటువంటి అందాల మేడల్లాగా మనకు కనిపిస్తుంది. కానీ లోపలికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, విద్యార్థుల మనోభావాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆవేదన అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడుస్తున్నటువంటి ఒక యూనివర్సిటీ అంటున్నారు. కానీ యూనివర్సిటీ నుంచి, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి గ్రాంట్సే రావట్లేదు. కానీ విద్యార్థుల ఫీజుల రూపంలో వచ్చినటువంటి డబ్బులను మాత్రం ఇక్కడ మిస్యూజ్ చేసేటువంటి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వాటిని కనుక పర్ఫెక్ట్గా యూజ్ చేసినా కానీ తాము యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ మాకు ఉండేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు గొప్పగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ వెనుకబడడానికి కారణాలు కూడా చాలా అన్వేషిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తుంది. విద్యార్థుల ఆవేదన, వారి మాటల్లో చూస్తుంటే అనేక సమస్యలు మనకు కనిపిస్తుంది. ఇది యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే విద్యార్థుల భవిష్యత్తుకు ఒక పరిశోధనల కేంద్రంగా ఉన్నటువంటి యూనివర్సిటీని ఆధునీకరించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మాత్రం వారి ఆవేదనతో పాటు రేపు భవిష్యత్తు ఎంత అంధకారంలోకి వెళ్ళబోతుందో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీలే ఇలాంటి దుస్థితిలో ఉంటే రేపు విద్యార్థులకు, పరిశోధనలకు ఎలా కేంద్రంగా మనకు యూనివర్సిటీలు నిలబడతాయనేటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇప్పటికే గత యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ గారు ఒక నిర్ద్వంద్వమైనటువంటి వైఖరి వల్ల ఇక్కడ విద్యార్థులు కూడా అప్పుడు
ఆందోళన చెందారు. ఎందుకంటే పాత బిల్డింగ్ అంటే 2016లోనే ఇది పనిచేయదు, దీంట్లో విద్యార్థులు ఉండకూడదని చెప్పి మేము చెప్పినప్పటికీ కూడా మొండి వైఖరికి వెళ్ళి ఈగోకి వెళ్ళి విద్యార్థుల్ని బలవంతంగా దాంట్లోకి పోలీసులు పెట్టి మాత్రం అది లోపలికి పంపించారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ఆ పరిస్థితులకే పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పైపెచ్చులు ఊడిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి నెలకొంటుందన్నారు. మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ముందుగా విద్యార్థుల ఆలోచనలు తెలుసుకొని వారికి కావాల్సినటువంటి సమస్యల్ని ముందే వీళ్ళు చూడాలి. కానీ సమస్యలు ఉత్పన్నమైన తర్వాత ఉత్పన్నమైనటువంటి సమస్యలే తీర్చలేని దుస్థితిలో యూనివర్సిటీలో అయినటువంటి ఒక ఆందోళన ఆవేదన యూనివర్సిటీ విద్యార్థుల్లో కనిపిస్తుంది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.